చూసి దాని మెడలో వేలాడుతున్నటువంటి ఆ ఆకు పొట్లాన్ని మాంసఖండం అనుకుని ఆ డేగ ఈ డేగతో ఆ మాంసం కోసం యుద్ధం మొదలెట్టింది. ఈ రెండూ కలిసి కొట్టుకోవడంలో దాని మెడలో కట్టినటువంటి ఆ ఆకు దొప్పతో కూడిన పొట్లం పైకి. ఆయన అమోఘ వీర్యుడు కదండి, ఆయన సామాన్యుడు కాడు, మహాపురుషుడు. ఎట్టి పరిస్థితుల్లో అది దుర్వినియోగం అవ్వదు. ఇప్పుడు అది వెళ్ళి ఒక సరోవరంలో పడింది. ఆ సరోవరంలో పడినప్పుడు అందులో అద్రిక అనబడేటటువంటి ఒక చేప ఉంది. ఆ చేప ఎవరు? ఆవిడ ఒక అప్సరస. ఆవిడ ఉద్ధతితో ప్రవర్తిస్తే చతుర్ముఖ బ్రహ్మగారు శాపవాక్కు విడిచిపెట్టారు, నువ్వు ఇంత ఉద్ధతితో ప్రవర్తిస్తున్నావు కాబట్టి శాపవై పుట్టన్నారు. ఆవిడ వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడింది, తప్పైపోయింది, నాకు ఎప్పుడు శాప విమోచనం అంది. సృష్టిలో ఎన్నడూ జరగని రీతిలో శాపవయ్యుండి కూడా ఇద్దరు మనుష్యులకి ఏనాడు జన్మనిస్తావో ఆనాడు నీకు శాప విమోచనం అన్నాడు. ఇప్పుడు చిత్రమైన సందర్భం ఒకటి జరిగి తీరాలి, లేకపోతే ఆవిడికి శాప విమోచనం జరగదు. ఇది వెనక నడిపించేవాడు ఒకడున్నాడు, బ్రహ్మగారి మాట నడుస్తోంది, ఈశ్వరుడు అన్నవాడొకడున్నాడు, వాడు నడిపిస్తున్నాడు ఇవన్నీ. ఇప్పుడు ఈ ఆకు దొప్ప పొట్లం చెరగడం వల్ల ఉపరిచర వసువు యొక్క వీర్యం 2 బిందువులు నీటిలో పడుతుండగా 2 చుక్కల్ని కూడా ఈ అద్రిక అనే చేప తలెత్తి ఏదో అనుకుని మింగింది. అది స్త్రీ శరీరంలోకి ప్రవేశించడంలో లోపల 2 బిడ్డలు పెరిగారు. ఈ చేప 10 నెలల తర్వాత మత్స్యకారులకు దొరికింది. అబ్బో ఎంత పెద్ద చేపో, ఎంత పెద్ద కడుపో అని ఆ చేప కడుపు కోసేశారు. ఎప్పుడైతే 2 మనుష్యులకు జన్మనిస్తుందో అప్పుడు ఆమెకి శాప విమోచనం. కాబట్టి అద్రిక నాకు 2 పిల్లలు పుడితే నేను మళ్ళీ అప్సరసనైపోవచ్చని ఆవిడ చూస్తోంది. ఆవిడ కడుపులోంచి ఒక మగపిల్లవాడు, ఒక ఆడపిల్ల పైకొచ్చారు. వచ్చిన మగపిల్లవాడి పేరు మత్స్యరాజు, ఆయన మత్స్యదేశానికి అధిపతి అయ్యాడు. ఆడపిల్ల పేరు మత్స్యగంధి, ఆమె ఎక్కడ నిలబడితే అక్కడి నుంచి యోజనం దూరం పాటు చేపల వాసన కొడుతూ ఉంటుంది. కాబట్టి ఆమెని మత్స్యగంధి అన్నారు. చేప కడుపులోంచి వచ్చింది కదండి. ఈ మత్స్యగంధిని మాత్రం దాశరాజు అనబడేటటువంటి వ్యక్తి, పడవలు నడిపేటటువంటి మత్స్యకారుల కుటుంబానికి చెందినటువంటి వాడు, ఆయన పిల్లని పెంచుకొని యమునా నది ఒడ్డున ఆమెను నించోపెట్టి వచ్చేపోయే యాత్రికుల్ని పడవలో యమున దాటించు అని చెప్పాడు. ఆ పిల్ల అక్కడ నిలబడి వచ్చే వాళ్ళని పడవ దాటిస్తోంది. దాటిస్తుండగా పరాశర మహర్షి వచ్చారు. పరాశర మహర్షి అంటే ఎవరు? వేదవ్యాసుని కన్న తండ్రి, మహానుభావుడు, శక్తి మహర్షి యొక్క పుత్రుడు. అంతటి మహాపురుషుడు తీర్థయాత్రకు వెళ్ళాడు.